నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం సహజీవనం చేస్తే తప్పేంటి ఇట్లాంటి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎప్పటికప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు హీరోయిన్ కంగనా ఈ వ్యాఖ్యల్ని చేశారు చాలా చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలుగా ప్రపంచం చూస్తూ ఉంది అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా అనేది పక్కన పెడితే మన విచక్షణ ఏమైంది అనేది సామాన్యుల మాట ఎట్లా చూస్తారు మేడం ఈ అంశం 100% కంగనా ఇచ్చిన స్టేట్మెంటు తప్పు. ఇదే స్టేట్మెంట్ ఇంకొక నటి ఎవరైనా ఇచ్చుంటే అది వేరు విషయం. కానీ కంగనా రనౌత్ లాంటి కరుడుగట్టిన బీజేపీ పార్టీ మనిషి, బీజేపీ పార్టీ ఈవేళ వాళ్ళ రాజకీయ పునాది ఆర్ఎస్ఎస్ పునాది, జనసంఘ్ పునాది. అలాగే వాళ్ళు మనుధర్మ శాస్త్రము, సనాతన ధర్మము ఇలాంటి వాటికి వాళ్ళు చాలా విలువనిచ్చే వ్యక్తులు. ఈమె కూడా అలాంటి వాటికి విలువనిచ్చే వ్యక్తి. ఈమె ధోరణి ఎప్పుడు ఆ విధంగా లేదు కదా. లేదు అంటే మొదటి నుంచి చూస్తా అంటే హృతిక్ రోషన్ తో చేసినప్పటి నుంచి కాదండి. కొంతమంది దొంగలు ఉంటారు సమాజంలో. వీళ్ళు అది అవసరమైనప్పుడు అది కరెక్ట్ అంటారు, ఇది అవసరమైనప్పుడు ఇది కరెక్ట్ అంటారు. అందితే జుట్టు అందకపోతే ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడతారు అలానా. అందుకని ఈమె ఆ రోటి దగ్గర పాట అక్కడ వచ్చింది అనుకోండి, అక్కడ సనాతన వేషం వేస్తుంది. ఇటు వచ్చింది అనుకోండి సహజీవనం కరెక్ట్ అనాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఈమె నవనాగరికతకి ఈమె బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు ఉంటుంది. ఇలా 2 రకాల వేషాలు వేస్తుంది కంగనా రనౌత్. సరే, ఈ కంగనా రనౌత్ ఈవేళ సహజీవనం చేయటం తప్పు కాదు అనడం మాత్రమే కాకుండా పెళ్ళైన పురుషులతో కూడా సహజీవనం చేయటం తప్పు కాదు అనే స్టేట్మెంటు ఇది 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 మరీ 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 బ్లండర్. మిస్టేక్ కూడా కాదు, మిస్టేక్ని మించింది బ్లండర్. ఇది ఆషామాషి విషయం కాదు. ఇది అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే నువ్వెవరైనా ఒక పెళ్ళైన వ్యక్తితో సహజీవనం చెయ్యాలని అనుకుంటున్నావా? చేసింది ఆల్రెడీ హృతిక్ రోషన్ తో అలాగే ఒకప్పుడు చేసింది, వాళ్ళ కొంప కూల్చింది. ఆ అమ్మాయి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. వీడేమో ఒంటరి పక్షిలాగా ఉన్నాడు, ఒంటికాయ సొట్టు కొమ్మలాగా మిగిలిపోయాడు వీడు. మరి ఈమెకి ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఉన్న సిద్ధాంతాలని నమ్మి సిద్ధాంతంలో బతికేవాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ అవసరానికి తగ్గట్లుగా సిద్ధాంతాలను పుట్టించుకునే వ్యక్తులు కొంతమంది. ఈ మొదటి వ్యక్తులే ఏంటి అంటే వాళ్ళు సిద్ధాంతాన్ని నమ్మి సిద్ధాంతం కోసం కర్మణ వాచన ఉంటారు, అట్లా వాటి కట్టుబడి ఉంటారు సిద్ధాంతాలకి. ఎట్లాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళ జీవితంలో అవసరమైన దానికోసం ఒక సిద్ధాంతాన్ని పుట్టించి ఆ అవసరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సిద్ధాంతం కరెక్ట్ కాదని చెప్పగలిగిన గనులు అనమాట వీళ్ళు. అందుకని చెప్పి ఈ అమ్మాయి ఈరోజు పెళ్ళైన వాళ్ళతో కూడా సహజీవనం చేస్తే తప్పు లేదు అని చెప్తుంది. చట్టం ఒప్పుకోదమ్మా, నువ్వేమన్నా అనుకో, నువ్వు ఎంపీ అయినంత మాత్రాన, నువ్వు బీజేపీ పార్టీ అయినంత మాత్రాన, నీ పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన నువ్వు ఏది మాట్లాడినా సరిపోద్ది అనుకుంటే మట్టుకు కుదరదు. నువ్వు కొంచెం నోరు మూసుకుంటే మంచిది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటి అంటే సహజీవనం చేయటం తప్పు కాదని చెప్పింది, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కూడా తప్పు కాదని చెప్పింది. కానీ వాటికి కొన్ని అర్హతలను కూడా చెప్పింది. అదేంటి అంటే ఏ బంధంలో లేని వాడితోటి నువ్వు సహజీవనం చెయ్యి, సహజీవనానికి ఆ లైన్ పెట్టింది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కూడా తప్పు కాదు అని చెప్తూ ఈ వివాహేతర సంబంధాల వల్ల ఆ పురుషుడి భార్య కానీ ఈ స్త్రీ యొక్క భర్త కానీ ఇబ్బంది పడితే అది క్రూరత్వం కింద వాళ్ళు ఫీల్ అయితే గనక, అది క్రూయల్గా ఉంటే గనక అప్పుడు వాళ్ళు ఆ గ్రౌండ్ తోటి కేసు పెట్టొచ్చు.
ఆ గ్రౌండ్ తోటి విడాకులు కూడా తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ క్రూయాలిటీనే చూస్తారు. ఎందుకంటే వివాహేతర సంబంధం అంటే ఇబ్బంది లేదు అనేది ఏ భార్య ఏ భర్త అన్నాడు అన్నారు కదా, ఆబ్వియస్ గా ఆ గ్రౌండ్ లో కేసు పెట్టొచ్చు. అందుకని కేసు పెడతారమ్మా. అందుకని చెప్పి నువ్వేమో కేసులు అవ్వవు అని అనుకో మాకు. ఒక ఎంపీ, పైగా ఒక మహిళా ఎంపీ వివాహేతర సంబంధం పెట్టుకొని సహజీవనంలో ఉండి ఒక ప్రజాప్రతినిధి ఎలా చేసింది అనే ఒక మాయను మచ్చను మట్టుకు నువ్వు తీసుకురావద్దు. రాజకీయ నాయకులు ఎన్నో విషయాల్లో మాయన మచ్చలుగా అవుతున్నారు, అది వేరు విషయం. నువ్వు కొత్తగా వచ్చి మళ్ళీ ఈ వక్ర భాష్యాలు చెప్పి, వికృత భాష్యాలు చెప్పి, పచ్చని సంవత్సరాలు అయితే నాశనం చేయొద్దు. ఇప్పుడు నువ్వు అన్నావు అంటే చాలా మంది బయలుదేరతారు. కంగనా రనౌతే చెప్పింది అని మాట్లాడతారు. ఇప్పుడు సాదాసీదా మనుషులు ఎవరన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అది పెద్ద వాల్యుబుల్ గా అనిపించదు. ఇప్పుడు మనము నరేషు, పవిత్ర లోకేషు, దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాసు వీళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇప్పుడు ఒకవేళ వాళ్ళ రిలేషన్స్ లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. మా కష్టాలు మీకేం తెలుసు అంటారు మనని. అయినప్పటికీ ఓర్చుకోండి. ఒక బంధంలోకి వెళ్ళినంత ఈజీ కాదు ఆ బంధంలోంచి బయటికి రావడం. ఈ జ్ఞానం పెళ్లి చేసుకోబోయే ముందు ఉండాలి. పెళ్లి చేసుకున్న తర్వాత అది బంధమే, ఆ బంధం బంధనమే. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ బంధంలోంచి బయటికి రండి, కొత్త బంధంలోకి వెళ్ళండి. ఎన్నిసార్లైనా అసలు మన రాజ్యాంగం ప్రకారం ఒక మనిషి ఇన్ని పెళ్లిళ్ళే చేసుకోవాలని ఎక్కడా రాసలేదు. మీకు ఓపిక ఉంటే సంవత్సరానికి 10 పెళ్లిళ్ళు చేసుకోండి, సంవత్సరానికి 10 విడాకులు చేసుకొని 11వ పెళ్లి చేసుకోండి. అమ్మ బాబాయ్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు, విడాకులు తీసుకోండి, పెళ్లి చేసుకోండి. సహజీవనాలు మాత్రం ఆ సహజీవనాలు అది రెండంచుల కత్తి లాంటిది సహజీవనం అనేది. దాంపత్యం కత్తి అనుకుంటే గనక, వివాహ బంధం కత్తి అనుకుంటే గనక అది రెండంచుల కత్తి. దాని జోలికి వెళ్ళకండి. ఎవ్వరికి భద్రత ఉండదు, ఎవ్వరికి మనశ్శాంతి ఉండదు. సహజీవనంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా పైకి నవ్వేయన్ని ప్లాస్టిక్ నవ్వులే. బోగన్విల్లా పువ్వులకి వాసన ఎట్లా ఉండదో ఈ సహజీవనాలకి సుగంధం ఉండదు. ఇది గుర్తుపెట్టుకుని తీరాలి. చస్తారా, బతుకుతారా, లేదు విడాకులు తీసుకుని బయటకు వచ్చేస్తారా? మీరు బయటకు వచ్చేయండి విడాకులు తీసుకొని. నేను విడాకుల్ని ప్రోత్సహిస్తున్నానని కాదు దీని అర్థం. కానీ లేనిపోని ట్రాఫిక్ జామ్ సృష్టించుకోవద్దు. ఇప్పుడు మనకి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడానికే కదా ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టింది, ట్రాఫిక్ లైట్లు పెట్టింది. అక్కడ ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని పెట్టింది ఎందుకు? కానిస్టేబుల్ని పెట్టింది ఎందుకు? ట్రాఫిక్ సరిగా వెళ్ళమనే కదా. మనకు కూడా మన జీవితాల్లో ఈ పెళ్ళి అనే వ్యవహారంలో ఈ విడాకులు కావచ్చు, లేదు అనుకుంటే ఏం చెయ్యొచ్చు, పెళ్లిలో ఏం చేయకూడదు. ఇప్పుడు బైగమి నేరం, రెండో పెళ్లి చేసుకోకూడదు. ఒక పెళ్లి లైవ్లో ఉండగా రెండో పెళ్లి చేసుకోకూడదు. ఇది రూలు. ఇట్లాంటివే ఇవి ఎన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ లాంటి అందుకు పెట్టారు. పెట్టినప్పుడు మీరు గౌరవించండి. ఎందుకంటే మీ జీవితాలు మీరు కాస్త ప్రశాంతంగా ఉంచుకోదలుచుకుంటే మీరు ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చే పిల్లలు ప్రశాంతంగా ఉండాలి అని, విక్టిమ్ కాకూడదు, వాళ్ళ జీవితాలు ప్రశ్నార్థకం కాకూడదు, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకూడదు అనుకుంటే గనక మీరు ఇట్లాంటి వెర్రిమొర్రి వేషాలు వెయ్యొద్దు. ఎవ్వరు చేసినా సరే. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఎక్కువగా చేస్తున్నారు. ఆ సినిమా యాక్టర్లు చేసే సాంప్రదాయాన్ని సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు అయినంత మాత్రాన సినిమాలు రాజకీయాలు అవ్వాల్సిన అవసరం లేదు. అందుకని నువ్వేదో సినిమా యాక్టర్ రాజకీయ నాయకురాలు అయ్యావు, పొరపాటున యాక్సిడెంటల్లీ పొలిటీషియన్ అయ్యావు నువ్వు, సరే అయితే అయ్యావు, అది వేరే విషయము. ఈ కొత్త విషయం మటుకు తీసుకొచ్చి జనాల్ని అనవసరమైన కన్ఫ్యూజన్లోకి మట్టుకు నెట్టొద్దు. లేదు నేను నెడతాను అంటే గనక నీ అంత అబాస్పాలు అయ్యే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. రైట్ మేడం, చాలా చక్కగా అనాలిసిస్ ఏంటి దాని వెనకాల ఉండేటటువంటి పూర్వపర్వాలు ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే ఆవిడేదో మీరు అన్నట్టుగా ఆవిడేదో అనింది, మనం చెయ్యొచ్చులే, ఏం కాదులే అని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. వాళ్ళకైనా అవగాహన ఖచ్చితంగా కావాల్సిన అటువంటి పరిస్థితి ఉంది. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్తే.